బేబీ బేబీ గొడవ చేయకు డాడీ. ఆలస్యంగా వచ్చింది కాక హార్న్ ఒకట. పైన మమ్మీ మండిపడుతోంది. అదేమిటి బేబీ, నేను ఆలస్యంగా వస్తాను ఫోన్లో చెప్పానుగా. అప్పుడే మొదలైంది మంట. మమ్మీతో అదే కదా తంట. నోట్లో విత్తనాలంట, నోరంతా నీరంట, ఏమిటంట తెలియదంట, మిరియాలంట. పైన మమ్మీ నూరుతుందంట. పద పద. ఏ డాడీ, ఇప్పుడు నువ్వు పైకి వెళ్తే చెడుగుడే. రా భోంచేద్దాం. అది కాదు బేబీ, మమ్మీ కోసం మల్లెపూలు తీసుకొచ్చాను. అవి ఇస్తే కొంచెం చల్లబడుతుందిగా. నథింగ్ డూయింగ్. మల్లె పువ్వులా నిన్ను నలిపేసి వాసన చూసి కిటికీలోంచి విసిరి పారేస్తుంది. అయినా నీకింత మతిమరిపేమిటి? నేను అడిగిన 2 వీడియో క్యాసెట్లు తెచ్చి పెట్టమని మమ్మీ నీతో చెప్పమని నాతో చెప్పిందని నీతో చెప్పానా లేదా? తీసుకొచ్చాను బేబీ, కారులో ఉన్నాయి. నువ్వు వచ్చేదాకా ఎందుకు? సాయంత్రం ఎవరితో పంపొచ్చుగా. తట్టలేదు బేబీ. అయినా ఇంత మాత్రానికి మమ్మీ కోపడుతుందా? కోపం వస్తే అందుకు ఇందుకు అని లేదు. గోడ తెల్లగా ఉందేమని కోపడుతుంది, ఏసీ చల్లగా ఉందేమని కోపడుతుంది. అవును, పని మనిషి ఎక్కడ? మమ్మీ కేకలు కదిరిపోయి పారిపోయింది. వంట నేనే చేశాను. కూర్చో డాడీ. ఓహో, పెసరట్లు పెసరట్లు. మమ్మీ పెసరట్లు చేయమందా? అయ్యో కర్మ, అవి పెసరట్లు కాదు. నువ్వు ఇలాగే చివాట్లు తింటావు కదా మమ్మీ చేత. చూడు, దొమ్మరి కొంపకి గుమ్మ లేదు. ఏమిటో చెప్పుకో. కోడిగుడ్డు కోడిగుడ్డు. ఇవి ఆమ్లెట్స్. తిను తిను. నవ్వితే ఫటాఫట్. ఒక్కసారి నవ్వుతాను బేబీ. ఆగు, నేను ఒక చిన్న సెటప్ చేస్తాను. ఓకే. రెడీ, స్టార్ట్. 1 2 3. ఏమిటా చప్పుడు? పొయ్యిలో పప్పు పొంగిందంటే ముప్పు. ఏమిటి? అగ్నిపర్వతం పైరు బద్దలైంది.